కేటీఆర్ పై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు అడ్వకేట్ అరుణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని గతంలో కూడా ఫిర్యాదు చేశారని, కానీ చర్యలు తీసుకోలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును తప్పుదోవ పట్టించే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానంటున్న అడ్వకేట్ అరుణ్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ పైన పంజగుట్ట పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు అడ్వకేట్ అరుణ్. ప్రస్తుతం అడ్వకేట్ అరుణ్ మనతో పాటు ఉన్నారు. అసలు ఫిర్యాదులో ఏం పేర్కొన్నారో ఒకసారి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. ఏమైంది సార్? మొన్న కంప్లైంట్ చేశారు, మళ్ళీ ఈరోజు కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేరు పోలీసు? నేను గత నెల 8వ తారీఖు శివరాత్రి రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. కాకుంటే మరి పోలీసులు ఒత్తిడి పరంగా చేయలేదా ఏదో నాకు అర్థం కాలేదు. కానీ నేను ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయదలుచుకుని ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి నాంది ఏదంటే మన గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మీడియాకి ఇవ్వడం జరిగింది ఒక ఇంటర్వ్యూ. అందులో అదేదో చాలా సున్నితమైన విషయం, స్వల్పమైన విషయంగా తీసివేయడం జరిగింది. అడ్మిటెడ్ ఫ్యాక్ట్ ఈజ్ నీడ్ నాట్ టు బి ప్రూవ్డ్ అని చట్టం చెప్తుంది. ఆయన ఒప్పుకుంటున్నారు జరిగింది, అది ముఖ్యమంత్రికి సంబంధం, కాంటింజెన్సీ కూడా ఉంటుంది దానికి, అక్కడ ఏమైనా చేయొచ్చు అని చెప్పడం. అంటే అంతవరకు ముఖ్యమంత్రికి ఒక హద్దు ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, దాని ప్రకారం నేను వెళ్ళినా అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ తద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని తనకు అనుకూలంగా, తన పార్టీకి అనుకూలంగా వాడుకున్న విషయం చట్టం పరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా నేరం అవుతుంది. దాన్ని అబ్యూజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే విషయం ఆయనకు 80,000 పుస్తకాలు చదివిన మాజీ ముఖ్యమంత్రి గారికి తెలియదా? అంతేకాకుండా స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికారులు ఏం చేసుకుంటే నాకేం సంబంధం అంటే అది నీ ఆధ్వర్యంలో పనిచేస్తుందని ముఖ్యమంత్రిగా నీవే ఒప్పుకున్నావు. అటువంటప్పుడు కాంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్సీ, ఎవరైనా సరే కారు తీసుకుపోయి వేరే వాళ్ళు గుద్దినా ఓనర్ మీద కేసు అవుతుంది. అట్లే చెప్తున్నాడు ముఖ్యమంత్రికి ఏం సంబంధం, ఇంటెలిజెన్స్లో ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేస్తే రిపోర్ట్ మాత్రమే వస్తుంది, ఆ రిపోర్ట్నే పరిశీలిస్తాం తప్ప అని 7-8 సంవత్సరాల పాటు స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈయన వాడుకోవడం జరిగింది. ప్రగతి భవన్ గేట్ కాడ ఎమ్మెల్యేలు ఏం తిట్టుకున్నారు, ప్రగతి భవన్ గేట్ కాడ వెయిట్ చేసిన మంత్రులు ఏం తిట్టుకున్నారు, ప్రజలేం తిట్టుకున్నారు, ఫామ్ హౌస్ కాడ ప్రజలు నిలబడి ఏం తిట్టుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ను పూర్తిగా సంగ్రహించి వాళ్ళతో మళ్ళీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మీరు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి ఎక్కడిది ఇన్ఫర్మేషన్? బై వే ఆఫ్ యూజింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ ఫర్ దేర్ ఇల్లీగల్ మోటో, వాళ్ళ కొరకు దాన్ని వాడుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. అయితే ప్రణీత్ రావు తన ట్రైనింగ్ కార్యక్రమాలను తను ఏవైతే కొనుక్కున్న దానికి కాంటింజెన్సీ ఇచ్చిన అన్నట్టు ఒప్పుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఒప్పుకోవడం జరిగింది. అంటే అది ఏం జరిగినా కానీ తద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నది తానే కదా. అంటే ఒక పార్టీ నేత హోదాలో ఆయన తీసుకున్నాడు. ముఖ్యమంత్రిగా దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు, కానీ ఒక పార్టీ అధినేతగా దాన్ని వాడుకోవడం జరిగింది. వాళ్ళ మంత్రులు వాడుకోవడం జరిగింది. దాదాపు 3-4 జిల్లాల్లో సర్వర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మరి సర్వర్లు ఎందుకు ఏర్పాటు చేసిర్రు అనేది ఇల్లీగల్గా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఇల్లీగల్గా మనీ మింట్ చేయడం జరిగింది. చాలామందిని కిడ్నాప్ చేయడం జరిగింది. చాలా కేసులు జరిగినాయి. ఒక కేసు కిందనే ఇప్పటికీ కూడా అవి 1-2 కేసుల కిందనే రిజిస్టర్ అయినాయి. కానీ కేటీఆర్ మీద కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకు ఫిర్యాదు చేసి కేటీఆర్ మీద? నేను 8వ తారీఖు నాడు ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. నాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒక విట్నెస్. నేను మాట్లాడిన వీడియోలపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటికి లీగల్ నోటీసులు ఇవ్వడం, అంటే సాక్షులకు లీగల్ నోటీసులు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. అంటే దాని అర్థం ఏంది? సాక్షులకు కూడా ఒక రక్షణ లేదా? నేను మాట్లాడిన అంటే నాతో ఎవరు మాట్లాడించకూడదు, మీరు కూడా మాట్లాడకూడదా? అంటే నేను నిజం చెప్పే ప్రయత్నం, నిజం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేసినా కూడా వీళ్ళు దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హుందాగా ఒప్పుకోవాలి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని. ఇది సైబర్ టెర్రరిజం. ఖచ్చితంగా తెలిసి, నోయింగ్లీ, ముఖ్యమంత్రిగా తెలిసి మరీ సైబర్ టెర్రరిజానికి ఊతమిచ్చిండ్రు. ఆ ఇన్ఫర్మేషన్ను తమ అనైతిక కార్యక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వాడుకోవడం జరిగింది. కాబట్టి ఇది స్పష్టంగా నేరం. కాబట్టి గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుపై, కేటీ రామారావుపై ఖచ్చితంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన శిక్షలు వాళ్ళకి వేసే విధంగా ప్రభాకర్ రావు అనే వ్యక్తి వచ్చినా రాకున్నా సరే కేసులు ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది చిన్న కార్యక్రమాలు కావు. కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కేసు చేస్తున్నారా మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద? ఇప్పుడు పోలీసులు నాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ పోలీసులు సహకరించి కేసు నమోదు చేయని పక్షంలో నేను కోర్టు ద్వారా ముందుకు వెళ్ళడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అయితే గత ప్రభుత్వంలో కేటీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా మళ్ళీ ఫ్రెష్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకుంటే కోర్టు ద్వారా ఈ కేసు చేయించి కోర్టు నుంచి
కొట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా అడ్వకేట్ అరుణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో సురేష్, బిగ్ టీవీ.